ఆనకట్ట ఇచ్చాం, 31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని. మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించినాం, అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం, 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బీసీ కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు నువ్వు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్ళు వాడినాం. ఇక చిచ్చాటు కదా అని మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీ పెడతావు కదా, నీ పని చెప్తాందా? కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలనలో జరిగింది. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. 2014-15 నుంచి 2024-25 వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36% వాడినాం మనం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణానదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ 28.49. 28.49. కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మాట్లాడతాడు ఈయన. బీఆర్ఎస్ ఇవ్వలే చేసింది, 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఓసారి మాట్లాడు. అసలు నాకు బేసిన్లే తెలియదు. నల్లమల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు నాకు. దేవాదలే బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో, నేనేమనం. ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే, గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొక్కసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలరా నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. అయితే ఎక్కడో ఉంటుంది ఎన్ఓసి 500 ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు. మళ్ళోసారి మొన్న ఎప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో, సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా, మాకు కృష్ణానదిలో 904 టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రి అంటాడు. 500 చాలన్నది నువ్వే, 904 రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది 300కే. ఉత్తమ్ అంటాడు, కృష్ణాలో మేము 763 కోసం కొట్లాడుతున్నాం అంటాడు. ఇవ్వంది నిజం? 763 నిజమా? 500 నిజమా? 904 నిజమా? అంటే మీరు ఆటలాడుతున్నారు. రాష్ట్రంతో, రాష్ట్ర హక్కులతో, అవగాహన లేమితో, ఆగమాగం చర్యలతో, రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు మీరు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు.
పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకుంటే తీసుకున్నారు కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది, తెలంగాణ నీళ్ల మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ తెలంగాణను మీరు. అసలు ఈరోజు బైసాబ్ ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు. బెల్లం కొట్టిన రాళ్ళలాగా చలనం లేకుండా ఉన్నారు మీరు.